నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం విన్నవారి జన్మయే ధన్యం వేదాద్రివాస నరసింహ మంగళగిరివాస నరసింహ మంగళగిరివాస నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం విన్నవారి జన్మయే ధన్యం మంగళగిరివాస నరసింహ త్రేతాయుగములో హస్వశృంగియను నృసింహ భక్తాగ్రేసరుడు స్వామితో ఇలా వరము పొందెను ఈ లోకమాయకు దూరముగా తనను శిలగా మార్చమని కోరెను నిత్యము స్వామిని తనలో నుండమని తదాస్తని ఏనుగాకారగిరిపై తదాస్తని ఏనుగాకారగిరిపై నేటికి నీ స్వామి నివసించును మంగళగిరివాస నరసింహ ఓం నరసింహ జయ నరసింహ మంగళగిరిపై సుదర్శన నృసింహ ఓం నరసింహ జయ నరసింహ మంగళగిరిపై సుదర్శన సింహ బ్రహ్మవరముతో సృష్టిని పీడించి అసురుడు నముచి కృతయుగంలో క్షీరసాగర నురుగుతో సుదర్శన చక్రిని కప్పి వాణ్ణి వధించే ఈ మహాక్షేత్రమే మంగళగిరియై ఈ మహాక్షేత్రమే మంగళగిరియై సుదర్శన నరసింహుడై స్వామి వెలసి మంగళగిరివాస నరసింహ ఓం నరసింహ జయ నరసింహ మంగళగిరిపై సుదర్శన నృసింహ ఓం నరసింహ జయ నరసింహ మంగళగిరిపై సుదర్శన సింహ కృతయుగాన అమృతముతోను త్రేతాయుగమునా తేనెతోను కలియుగాన పానకముతోను స్వామిని సేవించి శాంతింపచేతురు పానకాల స్వామిగా కొలిచెదరు సగమే త్రాగి ఆ తీర్థాన్ని స్వామి సగమే త్రాగి ఆ తీర్థాన్ని స్వామి సగమును పంచును తన భక్తులకు మంగళగిరివాస నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం త్రేతాయుగములో సీతారాములు స్వామిని దర్శించి తరించిరి వనవాసమిచటే కొంత గడిపిరి ద్వాపరాన ధర్మజుడిచ్చట లక్ష్మీ నృసింహుని ప్రతిష్ఠించే ఈ క్షేత్ర పాలకుడే ఆంజనేయుడే సగదినము సురులు సగము మానవులు సగదినము సురులు
సగము మానవులు స్వామిని పూజించి తరింతురు. మంగళగిరివాస నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం మంగళగిరివాస నరసింహ. అంతర్వేదీ నరసింహ అంతర్వేదీ నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం అంతర్వేదీ నరసింహ. కృతయుగాన రక్తలోచనుడను అసురుడు శివవర ప్రసాదితుడు. అతడే హిరణ్యాక్షుని పుత్రుడు. విశ్వామిత్రుడు ఆసురుణ్ణి వశిష్ఠ వదకై ప్రేరేపించే. వశిష్ఠదేశుడాయే విశ్వామిత్రుడు. గురు ఆజ్ఞ మేరకు రక్తలోచనుడు గురు ఆజ్ఞ మేరకు రక్తలోచనుడు వధించే వశిష్ఠ శతపుత్రులను. అంతర్వేదీ నరసింహ ఓం నరసింహ జయ నరసింహ అంతర్వేదీ లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ అంతర్వేదీ లక్ష్మీ నరసింహ. పుత్ర శోకాన అరుంధతి వశిష్ఠులు నరసింహునిలా స్తుతించిరి. సురులు సైతం ప్రణుతించిరి. ప్రహ్లాద వరదం విష్ణు నృసింహమపరాజితం శరణ్యం సర్వలోకానామపన్నార్థి నివారణం. తక్షణమే మాయాశక్తి సమేతుడై తక్షణమే మాయాశక్తి సమేతుడై నృసింహుడు వధించే రక్తలోచనుని. అంతర్వేదీ నరసింహ ఓం నరసింహ జయ నరసింహ అంతర్వేదీ లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ అంతర్వేదీ లక్ష్మీ నరసింహ. మాయాశక్తి రక్తలోచనుని మృంగిన రక్తాన్ని చటవీడెను. రక్తతుల్య నదిగా ప్రసిద్ధిగాంచే రక్తలోచనుని వధించిన చక్రి తన చక్రముని చటే ప్రక్షాళించే. చక్రతీర్థమై ప్రసిద్ధిగాంచే శ్రీరాముని సనాతనుని శ్రీరాముని సనాతనుని ఈ క్షేత్ర దర్శనమే కాపాడెను. అంతర్వేదీ నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. బ్రహ్మ ఇచటే లింగాన్ని ప్రతిష్ఠించి నీలకంఠుణ్ణి స్తుతించెను. రుద్రయాగము చేసి తరించే వశిష్ఠుడు ఇచటే గౌతమి గోదారి శాఖను సాగరాన కలిపెను. వశిష్ఠ నదిగా ప్రసిద్ధిగాంచే సాలగ్రామ
సాలగ్రమరూపుడై స్వామి ఇచట సాలగ్రమరూపుడై స్వామి ఇచట సర్వకాల సర్వవస్తుడై వెలసెను అంతర్వేది నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం విన్నవారి జన్మయే ధన్యం అంతర్వేది నరసింహ ధర్మపురివాస నరసింహ ధర్మపురివాస నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం విన్నవారి జన్మయే ధన్యం ధర్మపురివాస నరసింహ సత్యయుగంలో హిరణ్యకశిపుని వదనాంతరము ప్రహ్లాదుడు స్వామిని స్తుతించి శాంతింపజేసెను స్వామి వెలసి క్షేత్రములన్నీ తనకు తెల్పమని కోరెను తెలుసుకొని క్షేత్రాలకు వెడలెను కడకు గోదారి నది ఒడ్డున గల కడకు గోదారి నది ఒడ్డున గల ధర్మపురిని దర్శించి ధ్యానించెను ధర్మపురివాస నరసింహ ఓం నరసింహ జయ నరసింహ ఆపద్బాంధవ ధర్మపురివాస ఓం నరసింహ జయ నరసింహ ఆపద్బాంధవ ధర్మపురివాస బ్రహ్మ ఇచటే స్వామిని అర్చించి తన దండముతో కుండము త్రవ్వెను అది బ్రహ్మగుండముగా ప్రసిద్ధిగాంచెను గంగను గౌతముడు భువికిక్కడే తెచ్చే కావునయ్యనిది గౌతమ తీర్థము సార విరాటే లక్ష్మీ నరసింహుడు ఇంతటి మహిమగల ఈ తీర్థాలలో ఇంతటి మహిమగల ఈ శ్రీ నరసింహస్వామినే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. బనగానపల్లె పట్టణ పరిసర ప్రాంతాల్లో నరసింహ క్షేత్రం అంటూ లేదు. వారిశెట్టి నరసింహమూర్తి గారు ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఇక్కడ ఆవిర్భవింపజేయడం అనేది ఈ పట్టణ వాసులకే కాకుండా పరిసర గ్రామాల వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రయోజనకరం. నరసింహస్వామి దశావతారాల్లో 5వ అవతారంగా మనం పురాణాల్లో చదువుతున్నాం. ఈ అవతారానికి ఆవేశ అవతారము అనే మరో పేరుంది. భాగవతంలో ఈ అవతారాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మత్స్యావతారం మొదటిది. ఆ ప్రళయంలో మహర్షులంతా కూడా కొట్టుకొని పోకుండా మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళందరినీ రక్షిస్తాడు. రెండవది కూర్మావతారం. క్షీరసాగరంలో అమృతాన్ని మధించేటప్పుడు మందర పర్వతం ఆ పాల సముద్రంలోకి కూరుకుపోకుండా శ్రీ మహావిష్ణువు
కూర్మ అవతారంలో తన మూపున మంథర పర్వతాన్ని ధరించి దేవతలకందరికీ అమృతం పొడమేట్టుగా ఆయన సహకరిస్తాడు. ఆ తర్వాత అది వరాహ అవతారం. భూమినంతా చుట్టి సముద్ర గర్భంలో ఉన్నటువంటి హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి విష్ణుదేవుల వారు వరాహ అవతారంలో ఉద్భవించి హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని రక్షిస్తాడు. అప్పుడు ఆ భూమాత వరాహ అవతారంలో ఉండే విష్ణుమూర్తిని మోహించి పెళ్లి చేసుకుంటుంది. అక్కడ నరకాసురుడు అనేవాడు జన్మిస్తాడు. అది తర్వాతి కథ. ఆ తర్వాతది వామన అవతారం. కశ్యప ప్రజాపతికి ఆయన జ్యేష్ఠపత్నికి 12 మంది ఆదిత్యులు జన్మిస్తారు. ఆమె పేరు అదితి కాబట్టి ఆమెకు జన్మించిన సంతానానికి ఆదిత్యులు అని పేరు. ఆ 12 మంది ఆదిత్యుల్లో వామనుడు ఒకరు. పుట్టిగా జన్మించడం వల్ల వామనుడు అనే పేరు ఆయనకు స్థిరపడింది. బలిచక్రవర్తి దేవతలందరినీ కూడా తన రాజ్యకాంక్ష కోసం దండెత్తి అందరినీ పరాజితులను చేసి స్వర్గాన్ని మొదలగు 8 పైలోకాలన్నీ ఆక్రమించుకుంటాడు. అప్పుడు అదితి విష్ణువును గూర్చి ప్రార్థిస్తాడు. ఆయన వరం వల్లనే వామనమూర్తి జన్మించి బలిచక్రవర్తిని 3 వరాలతో పాతాళానికి పంపించి దేవతలందరినీ కాపాడతాడు. ఆ తర్వాత వచ్చిందే నరసింహావతారం. నరసింహావతారం ఈ విధంగా 5వది. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, వామనావతారం, నరసింహావతారం. హిరణ్యాక్షుని యొక్క సోదరుడే హిరణ్యకశిపుడు. అతని కుమారుడే ప్రహ్లాదుడు. బ్రహ్మానందాన్ని చూరగొంటాడు కాబట్టి, లౌకికానందానికి దూరంగా ఉన్నాడు కాబట్టి అతనికి విశేషమైనటువంటి హ్లాదము, ఆనందం కలిగిన వాడని పేరుంది. ఆయన తండ్రిలాగా శ్రీ మహావిష్ణువు యొక్క ద్వేషి కాదు, పరమభక్తుడు. నారాయణ మంత్రంతోనే తన జీవితాన్ని సఫలం చేసుకున్నటువంటి మహాభక్తాగ్రేసరుడు ప్రహ్లాదు. ఆయన కారణంగా స్తంభములో ఉద్భవించి నరసింహస్వామి హిరణ్యకశిపుని వధిస్తాడు. హిరణ్యకశిపుని వధించడమే నరసింహస్వామి యొక్క అవతారానికి ఓ ప్రయోజనం. ఇది ఎందుకట్లా జరిగింది అని అంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి ఆకాశంలో కానీ భూమిలో కానీ ఏ ఆయుధాలతో కానీ పగలు కానీ రాత్రి కానీ మానవులతో కానీ జంతువులతో కానీ కింద కానీ పైన కానీ నాకు మరణం ఉండరాదు అన్నటువంటి వరాలు కోరుకుంటాడు బ్రహ్మ దగ్గర. ఆ విధంగా బ్రహ్మ దగ్గర వరాలు పొంది బహు గర్వితుడై హిరణ్యకశిపుడు అన్ని లోకాలను బాధిస్తూ ఉంటాడు. అప్పుడు నరసింహమూర్తిగా స్తంభంలో నుంచి ఉద్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇచ్చిన వరాలకు విఘాతం కలగకుండా, ఆకాశంలో కాకుండా భూమి మీద కాకుండా తన తొడల మీద వేసుకొని అతన్ని మరణింపజేస్తాడు. ఏ ఆయుధాలతో అతన్ని చంపకూడదన్నటువంటి వరం ఉంది. అందుకని